నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. ఇంకోటి సుమన్ అన్న పిరికి వాళ్ళు ధైర్యం లేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో మీకు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పిరికివాడు ధైర్యం లేదు అని అన్నవాడు 97 రోజులు హౌస్లో ఉండలేడు అన్న. పాయింట్. మీరే చెప్పండి, పిరికివాడిన లేదు ఇంకోటి ఏదో అన్నారు, ధైర్యం లేదు అన్నవాడు బిగ్ బాస్ హౌస్లో 97 days ఉండలేడు. మీరే చెప్పండి, పిరికివాడ ధైర్యం లేదా? ఇప్పుడు సంజన గారు బయటకు వస్తే ర్యాప్ని మెయింటైన్ చేస్తారా? ఉట్టి సంజన గారే కాదన్నా, మొత్తం 23 మంది, ఇప్పుడు టోటల్ 5 members ఉన్నారు. మొత్తం బయట ఎవరెవరు ఉన్నారో ఈ 3-4 రోజులు అందరితోని కవర్ చేసి అందరితోనే మాట్లాడుతున్నానన్న. కొంతమంది వాళ్ళే చేశారు. నేను అందరికీ, నాకు ఎవరు చేయలేదు, నేను అందరికీ ఫోన్ చేసి అందరితో ఇప్పటి వరకు నేను మాట్లాడాను. అందరితో నేను మాట్లాడాను. అంటే ఎందుకు అడిగానంటే ఆ సిచ్యువేషన్, సంజనతో తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరికీ సుమనన్న అంటే అయ్యో సుమనన్న అన్నట్టు సిచ్యువేషన్ ఉండేది. ఓన్లీ సంజన గారికి తప్ప. అంటే మిగతా హౌస్ మేట్స్ దగ్గర మీరు అలా ఉన్నారా? సంజన దగ్గరికి అలా అది సెట్ అవ్వలేదా అని అంటే? మీరు అలాగంటే నేను ఒకటే చెప్తా. 13th week మాకు ఒక టాస్క్ ఉంది, టీమ్ టాస్క్. అది నా పాయింట్స్, నా స్కోరింగ్ సంజన గారికి ఇచ్చేసాను నేను. నాకు అలాగే లేదన్నా. నేను ఆవిడకి ఎందుకు ఇచ్చాను? మా బంధానికి ఇవ్వచ్చు కదా. లేదు, నాకు అలా లేదు. నేను అందరితోని బాగుంటానన్న, అందరూ నాతో బాగుంటారన్న. అలాగే ఆ సిచ్యువేషను, ఆ టాస్క్ వల్ల కొంచెం అలాగా చేశారు తప్ప ఆవిడకి నా మీద కోపం లేదు, నాకు ఆవిడ మీద కోపం లేదన్న. ఇప్పుడు మన ఇద్దరం గుసగుసలు ఆడదామా అన్న? ఎంత వచ్చిందన్న బిగ్ బాస్ నుంచి? అన్న మైకును కెమెరా ఆఫ్ చేస్తే ఇలాగే ఉంటుంది అన్న, ఇలాగే ఉంటుంది. మరి నన్ను అలాగే నవ్వేవాడు. మొత్తం బెడ్షీట్ కప్పుకొని సొమ్మనన్న నన్ను పాడు చేసేస్తున్నాను నువ్వు. కానీ హ్యాపీగా పేమెంట్ అన్న, పేమెంట్ కంటే ఎక్కువ సక్సెస్ హ్యాపీ అన్న. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ప్రభంజనం కనబడుతున్నాడు. ప్రభంజనం కనబడుతుందన్న. ఇక నాకు ఈ అవకాశం వచ్చింది, దీన్ని నిజంగా నేను నిలబెట్టుకుంటాను అన్న. పక్కా నిలబెట్టుకోవాలి. యాక్చువల్లీ మీరు హౌస్లో ఉన్నప్పుడు మీ గురుగారు ఒకటి ఇది చెప్పారన్న, ఆయన గురించి సపరేట్ ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ పెట్టి ఇంట్లో ఆ రూమ్లో ఆయన ఫోటో పెట్టి అలా ఆ రూమ్ని వదిలేశారని నేను. నిజమా? నిజమన్నా. ఫస్ట్ తేజ అన్న, ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే మా గురుగారు వల్ల, మా తేజ గారి వల్ల. ఎందుకంటే నాకు అతను ఫస్ట్ సినిమా ఇచ్చారు అవకాశం, అది హిట్ ఇచ్చారు. అలా కంటిన్యూ ఈరోజు ఇండస్ట్రీలో అంటే తేజ గారి వల్ల. అతనికి నేను ఏదో ఒకటి చేయాలి, ఏ రూపంగా నేను ఏం చేయగలను అంటే యాక్చువల్లీ గోపురేషానికి పిలిచాను అన్న, ఇంటి గోపురేషానికి. అది నాది డూప్లెక్స్ 5 bedrooms అన్న. అది వచ్చి తేజ గారు అన్నారు, ఇగో ఈ బెడ్రూమ్ నాది అని అన్నారు. 100% ఫిక్స్ సార్, అది మీదే ఇది అని చెప్పి అప్పుడు తేజ గారి ఫొటోస్ కానీ నాకు జయం మూవీ నుంచి షీల్స్ వచ్చినవన్నీ ఆ రూమ్లో పెట్టి తేజ గారు బ్యానర్ కట్టి అన్ని పెట్టి అది ఉందన్న. అది అలా వదిలేస్తారా? అలా వదిలేసాం, మేము వచ్చి చూడొచ్చు అన్న. 100% అన్న. ఎప్పుడు కొన్నారన్న ఇల్లు? 2005 అన్న. కానీ మీరు నార్మల్ డబ్బును ఖర్చు పెట్టరు కదా, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా అన్న. ఖర్చు పెడితేనే మనకి ఇల్లు వచ్చిందన్న. సారీ అన్న, నేనే కెలుక్కొని మరి వేయించుకున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. అండ్ అంటే మీరు ఇంకా 3-4 days అవుతుంది కాబట్టి మీరు ఇంకా చూడలేకపోతున్నారు. కానీ ఇంకా బయటికి వెళ్తే ఇంకా చాలా ఉంది. ఇంకా ఆ ప్రపంచం ఇంకా జనాల్లోకి మీకు సరిగ్గా ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. అంటే లైక్ ఎలా అంటే ఛాన్స్ రావట్లేదు, కలిసే ఛాన్స్ రావట్లేదు. కానీ చాలా ఉందన్న, చాలా సాధించుకున్నావు. చాలామంది ఆడియన్స్ని అరే సుమన్ అన్న, అరే మంచిగా ఉన్నాడు, అరే మంచి మనస్తత్వం అనే పేరునైతే మీరు సంపాదించుకున్నారు. ఇది తప్పకుండా ఇది మీ ఇండస్ట్రీకి మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మంచి సినిమాలు చేయన్నా. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. యాక్చువల్లీ మనం తప్పకుండా ఇంకొక
ఇండస్ట్రీ దాని గురించి మరి తప్పకుండా నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తే ఈ బిగ్ బాస్ కాబట్టి అండ్ మీకు కూడా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు చాలా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే 100% అన్న మీ దయ వల్ల ఒక మంచి సినిమా వచ్చి అది బ్లాక్ బరస్ట్ అయ్యి ఆ థీమ్ తోని మీరే మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. నేను తప్పకుండా అన్న, నాకేమైనా తెలిసినా కూడా ఎవరైనా సినిమా వాళ్ళు అడిగినా కూడా నేను మీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా అన్న. మా టీములు కూడా మా శివానికి ఇవ్వండి అని చెప్తాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా మాట్లాడుకున్నాం. ఇంకా అదే ఏదైతే నేను చెప్పానో చేద్దాం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. మంచి సినిమాలతో ఇంకా మా తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ 7. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఆడియన్స్, సోషల్ మీడియా మొత్తం అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరి వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకే థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని అంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.